यो ब्रह्मादि పెద్దవారు వచ్చారు, భద్రయ్య గారు వచ్చారు, వాళ్ళు కూడా చదువు. यो ब्रह्मादि समस्तदेव विनितो लिङ्गात्मकस्यात्मजः यं लब्ध्वा हि मुदान्विता सुतनयं गौरी जगन्मातृका यस्येष्टानुगुणं समस्तविपदो दूरीकृता भक्तगा वन्दे तं वररामलिङ्गतनयं श्रीविघ्ननाथं सदा यशा दुष्टनिवारणे सुनिरता भक्तार्तिनिर्हारिणी यस्या त्विष्टतया हि लब्धविभव निष्किञ्चनाः प्राणिनः मूढान् ज्ञानवतः करोति सततं या स्वप्रसादान् मुदा वन्दे तां परमेश्वरीं भगवतीं ज्ञानप्रदां शारदाम्. लघु सिद्धांत कौमुदी మహేశ్వర సూత్రాన్ని ఐవన్ అలక్ ఏవోంగ్ ఐవోచ్ హైవరట్ లన్ యమగణనం యభంగ్ ఘడధష్ యభగడదస్ ఖఫ చటార్థ చటతౌ ఖఫై శశసర్ హల్ ఇది మహేశ్వరాని సూత్రాన్ని నత్వాం సరస్వతీం దేవీం శుద్ధాం గుణ్యాం కరోమ్యహం పాణినీయ ప్రవేశాయ లఘు సిద్ధాంత కౌముది. లఘు సిద్ధాంత కౌముది ఏమని చదువుతారా? అస్తుత్రస్యాన్ని చదవాలి కదా మొదటి శ్లోకం. మీరు చదివేశారుగా అవి? లేదు లేదు. ఏనాక్షర సమామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్ కృష్ణం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః. ఏన ధౌతౌ గిరః పుంసాం విమలైః శబ్దవారిభిః తమశ్చ అజ్ఞానజం భిన్నం తస్మై పాణినయే నమః. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. ఓం నమః పాణిని కాత్యాయన పతంజలిభ్యః శబ్ద విద్యా సంప్రదాయ ప్రవర్తకేభ్యో వంశర్షిభ్యః పరమర్షిభ్యో మహద్భ్యో మునిభ్యో గురుభ్యః. నత్వా సరస్వతీం దేవీం శుద్ధాం గుణ్యాం కరోమ్యహం పాణినీయ ప్రవేశాయ లఘు సిద్ధాంత కౌముదీం. అది నాకు తెలియదు మేడం, అది రాదు. హిమాలయో నామ నగాధిరాజః పూర్వాపరౌ తోయనిధీవగాహ్య స్థిత పృథివ్యా ఇవ మానదండః. అస్తుస్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజః పూర్వాపరౌ తోయనిధీవగాహ్య స్థిత పృథివ్యా ఇవ మానదండః. నిన్న శ్లోకం ఎవరైనా చదువుతారా? ఇవాళటిదా? నిన్నటిదా? అట్లా చదువుతున్నాం రోజు. సకృతివా 54 చదవండి. సకృతివాసాస్తపసే యతాత్మా గంగా ప్రవాహోక్షితదేవదారు ప్రస్థం హిమాద్రేర్మృగనాభిగంధి కించిత్ కిన్నరమర్జువాస. సకృత్తివాసాస్తపసే యతాత్మా గంగా ప్రవాహోక్షితదేవదారు ప్రస్థం హిమాద్రేర్మృగనాభిగంధి కించిత్ కృణత్ కిన్నర మధ్యువాస. కించిత్ కిన్నర కిన్నరం మధ్యువాస.
కించిత్ కొనత్ కిన్నర. నిన్న క్లాస్ మిస్ అయ్యా. మహోదయ, నాకు డౌట్ ఉంది, చెప్పండి. ఇప్పుడు మనం ఈ శ్లోకాలలో ఏదైనా ఏన దౌతో గిర పుంసాం విమలై శబ్దవారి సమశ్చాజ్ఞానజం భిన్నం తస్మై పాణినయే నమః అంటున్నాం. అంటే పాణికి నమస్కరిస్తున్నాను అని కదా. అవునవును, అయితే మనం ఎవరికి చెప్తున్నట్టు ఆ మాట? ఇక్కడ చెప్పాడు కదా, ఏన తౌతా గిరః పుంసాం, ఎవరితోనైతే మాటలు ఏదైతే ఉన్నదో మనుషుల యొక్క మాటలు స్వచ్ఛంగా చేయబడ్డవో, విమలై శబ్దవారితోనే విమలమైన శబ్ద సమూహంతోని జలాలతో చేయబడ్డవో, శుద్ధ జలాలతో సమస్య అజ్ఞానజం భిన్నం, అజ్ఞానంతో కలిగినటువంటి యొక్క ఆ తమస్సు భిన్నం చేయబడ్డదో అట్టి పాణికి నా నమస్కారము అని అర్థం. అట్టి పాణికి నా అట్లా అంతే. అది నేను పాణికి నమస్కరిస్తున్నానని మీతో చెప్తున్నానా? దేవునితో చెప్తున్నా. తస్మై పాణే నమః అంటే మనం రామం నమామి అన్నప్పుడు రాముడికి అంతే అంతే మనం అనడమే అంతే. సహజమైన ధోరణి, సహజమైన ధోరణి, దాంతో పెద్ద ఏం లేదు. చతుర్థిలో ఉన్నది కాబట్టి అక్కడ చతుర్థి ఉన్నది కాబట్టి నమః అంటాము, ద్వితీయ ఉంటే నమామి అంటాము, అట్లా అనమాట అంతే. దాంతో పెద్ద విశేషంగా ఏమి లేదు, మామూలుగా. నమస్తే గురు మహోదయ. నమస్కారం సార్. నమస్తే సార్. అందరికీ నమస్కారాలు. ఏదో ఉంది నమామి చెప్తున్నారు, బాగుంది. అజగారి చతుర్థి వస్తే నమః, నమః ఉంటే చతుర్థి, ద్వితీయ వస్తే నమామి. ఇక్కడ అది కాదు సందేహం, అలా ఎవరికి చెప్తున్నారు అనే సందేహం. అది కాదు ఇక్కడ విషయం. ఇది ఎవరికి చెప్తున్నారు, నమస్కరిస్తున్నారని ఎవరికి చెప్తున్నారు అని సాధ్య సందేహం. ఆయన గురువుకు, ఆయనకే, పాణినికే. పాణినికి మనం నమస్కరిస్తున్నాము అని ఎవరికి చెప్తున్నారు అనేది అధ్యాహార విషయాన్ని బట్టి ఉంటాయి. పాణిని కాబట్టి పాణిని మనం ముందర ఉన్నట్టు భావించి నమస్కరించుతాను అనమాట. అట్లా నమస్కరి. ఇప్పుడు మన గురువు గారు ఉన్నారు, విశ్వనాథ మహోదయ అహం నమామి, నేను మీకే చెప్తున్నా. డైరెక్ట్ అయితే అట్లా అనవచ్చు. ఏంటంటే అతనికి నమస్కారము అని జనరల్ గా ఆయన థర్డ్ పర్సన్ తీసుకొని చెప్పినట్టు కూడా భగవంతునికి నమస్కారం చేసినట్టు నమస్కారం చేయడమే, అంతే అంతే అంతే, ఏం లేదు. నమామి సందర్భాన్ని బట్టి ఎవరైతే వాడు థర్డ్ పర్సన్ కావచ్చు, సెకండ్ పర్సన్ కావచ్చు, అంతే అంతే, ఎవరికి వచ్చిన ప్రథమ పురుషానికి ఉండదు. తనకు తాదే చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే ఉత్తమ పురుష కదా సార్, తనకు తాను చెప్పుకుంటే ఉత్తమ. అదే కదా, అందుకొరకు మాము నమామి అని లేదు. అదే ఏదో అని కాదు, పద్ధతి కాదు అన్నమాట. ఆత్మానం అంటే మాం రక్షంతో ఆత్మానం రక్షంతో అని అట్లా దేవుడు రక్షణ ఉంది, కానీ మాం నమామి అని లేదు. మనకు మనమే నమస్కారం చేస్తాం కదా. సరే,
ఇవాళ దగ్గరికి వచ్చేస్తాను. ఇవాళ ఎన్నో శ్లోకం? 5 శ్లోకాలు ఉన్నాయి గురుగారు ఇంకా. 55వ శ్లోకం. ఇవాళ 55. అవును గురుగారు. 55. ఇంకా 4, 5 వస్తున్నారు. 5 శ్లోకాలు ఉన్నాయి. ఇంకా 5 ఉన్నాయి. 60 వరకు ఉన్నాయా? 60 వరకు. అంటే ఇవాళతో 60 మొత్తం. వాడిది అయితే ఇంకా 5 మిగులుతాయి 45 అన్నమాట. ఉన్నాయి ఇంకా. మొత్తం 60 ఉన్నాయి శ్లోకాలు. అవునవును 60. గణానమేరు ప్రసవావతంసా ఊర్జత్వచ స్పర్శవతీర్దధానాః మనఃశిలా విచ్ఛురితా నిషేదుః శైలేయ నద్ధేషు శిలాతలేషు. గణానమేరు ప్రసవావతంసా సర్గలు వస్తుంది. గణానమేరు ప్రసవావతంసాః భూర్జత్వచః స్పర్శవతీర్దధానాః మనఃశిలా విచ్ఛురితా నిషేదుః శైలేయ నద్ధేషు శిలాతలేషు. చదవండి. శ్రీదేవి గారు చదువుతారా? గణానమేరు ప్రసవావతంసాః భుర్జత్వచః స్పర్శవతీర్దధానాః మనఃశిలా విచ్ఛురితా నిషేదుః శైలేయనందేషు శిలాతలేషు. గణానమేరు ప్రసవావతంసాః భుర్జత్వచః స్పర్శవతీర్దధానాః మనఃశిలా విచ్ఛురితా నిషేదుః శైలేయనద్ధేషు శిలాతలేషు. భూర్జత్వచ స్పర్శ ప్రకారం ఉన్నప్పుడు శశశాలు ఉంటే శశాలు వస్తాయి అన్నమాట. సా ఉంటే సకారం స్పర్శవతీర్దధానాః. మళ్ళీ ఇంకోసారి చదవమంటారా? చదవండి. గణానమేరు ప్రసవావతంసాః భుర్జత్వచః స్పర్శవతీర్దధానాః మనఃశిలా విచ్ఛురితా నిషేదుః శైలేయనద్ధేషు శిలాతలేషు. అరుణ గారు చదువుతారా? గురువుగారు. గణానమేరు ప్రసవావతంసాః భూర్జత్వచః స్పర్శవతీర్దధానాః మనఃశిలా విచ్ఛురితా నిషేదుః శైలేయనద్ధేషు శిలాతలేషు. గణానమేరు ప్రసవావతంసాః భూర్జత్వచః స్పర్శవతీర్దధానాః మనఃశిలా విచ్ఛురితా నిషేదుః శైలేయనద్ధేషు శిలాతలేషు. గణాః నమేరు ప్రసవావతంసాః భూర్జత్వచః స్పర్శవతీః దధానాః మనఃశిలా విచ్ఛురితాః నిషేదుః శైలేయనద్ధేషు శిలాతలేషు. రాజయ్య గారు చెప్తారా? చెప్తాను. శ్రీ గురుభ్యో నమః. గణాః గణః గణౌ గణాః అకారాంత పుల్లింగ గణశబ్దః ప్రథమ విభక్తి బహువచనం. శ్లోకం చదవండి. నమేరు ప్రసవాతంసాః అవతంసౌ అవంసాః అకారాంత పుల్లింగ అకారతి బహువచనం.
భూర్జత్వచ సకారాంత స్త్రీలింగ భూర్జత్వ శబ్ద ద్వితీయ విభక్తి బహువచనం భూర్జత్వచం భూర్జత్వచో భూర్జత్వచ దధానాః స్పర్శవతి దధానాః దధానాః దధానః దధానౌ దధానాః దధారాంత పుల్లింగ దధాన శబ్ద స్పర్శవతి వేరే ఉంది గురుగారు. బహువచనం. స్పర్శవతి వేరే ఉంది. స్పర్శవతి వేరే. వేరేగా ఉంది. అది కలిపి చివరి రూపం చెప్పాను దాంట్లో అదే దాంట్లో ప్రధాన వేరుగా ఉంది. వేరే పదం. స్పర్శవతి వేరేగా ఉంది. స్పర్శవతి వేరే పదం. వేరే పదం. సమాసం కాదు అది. స్పర్శవతి స్పర్శవతి స్పర్శవత్యౌ స్పర్శవతి ఈకారాంత స్త్రీలింగ స్పర్శవతి శబ్ద ద్వితీయ విభక్తి బహువచనం. మనశ్చిరా విచ్ఛురితాః విచ్ఛుంతః విచ్ఛురతః విచ్ఛురితౌ విచ్ఛురితాః అకారాంత పుల్లింగ విచ్ఛురిత శబ్ద ప్రథమ విభక్తి బహువచనం. శైలేయనద్ధేషు శైలేయనద్ధే శైలేయనద్ధేషు అకారాంత నపుంసకలింగ శైలేయ శబ్దము సప్తమి విభక్తి బహువచనం. శిరాతలేషు శిరాతలేషు అకారాంత నపుంసకలింగ శిరాతలశ్చ సప్తమి విభక్తి బహువచనము. నిషేధు క్రియా ఇది నీ ఉపసర్గ క్రియా నిషసాద నిషేధతు నిషేధు. దీంట్లో నాకు క్రియాపదం నిషేధు. సేవన లేదా సేవదాతో దానికి నిషేధము అంటే కూర్చుంటా లేదా పడుకుంటా అనే అర్థంలో వస్తుంది. రఘువంశంలో భూసేవలో వచ్చి నిషేధిషాం ఆసన బంధధీర. ఆమె నిషేధిష అంటే గోమాత పడుకొని ఉంటుంది. అక్కడ పడుకోవడం అంటే మామూలుగా కింద పడుకోవడం నిద్రపోవడం అని అర్థం కాకుండా కూర్చోవడం అన్నట్టే. ఆమె అతను ఆసన బంధధీరుడే ఉన్నాడు. అది అట్లా పశువులు ఇప్పుడు అయితే కూర్చుండడం అంటే ఏమిటి, కింద పడుకోవడం కూర్చోవడం అంతే ఉంటుంది కదా. అట్లా బంధం తాను కూడా ఆసన బంధధీరుడే అనేటువంటి అక్కడ నిషేధిషాం ఆసన బంధధీర. అది నిషేధు అంటే సేవించిరి లేదా కూర్చున్నారు అది. కూర్చుండిరి బహువచనం ఇది. కూర్చుండిరి బహువచనం అయినప్పుడు బహువచనం అనేటువంటి కర్తలు రావాలి. కర్తలు బహువచన పదం రావాలి. ఇక్కడ కర్త బహువచన పదాలు ఏమున్నాయి ఇక్కడ? ప్రధానమైన పదం గణాహ వచ్చింది. గణములు అవన్నీ విశేషణాలు. దధానాహ కానీ ఎంతో చెప్పిన ప్రసావతంసాహ భుజత్వచః దధానాహ మనశ్శిలా ఉచ్ఛరితాః. మహోదయ చెప్పండి. నిషేధు అక్కడ ధాతువు తద్దున దకారం అంటే ఒక్కిల్ లేకుండా దకారమా? దకారం మామూలు దకారం. ఓకే. ఏం ధాతువు అది? అది సద్దు ధాతువు కూర్చోవటమా? సద్దు ధాతు. సీదతి అని సీదతి అంటే దుఃఖిస్తాను బాధపడతాం అని అర్థం కూడా ఉంది. నిషేధం అంటే కూర్చోవడం వస్తుంది. నిషేధతి అవుతుంది. నిషేధతి అవుతుంది. సీదతి కానీ నిషేధతి. షకారం ఉంది మరి. సకారం వస్తుంది. మామూలు
నీ ఉపసర్గ వల్ల ఉపసర్గ వల్ల షకారం వచ్చింది, షత్వం వచ్చింది. ఓకే. కింద ఇక్కడ వ్యాఖ్యానాలు ఏమైనా వచ్చారా? అంతే. అయితే వాళ్ళు ఎవరు కూర్చున్నారు అంటే గణాహ కూర్చుని ఉన్నారు. విశ్రాంతి తీసుకుంటున్న అర్థం నిషేధు అనే పదానికి విశ్రాంతి తీసుకోవడానికి కూర్చోవడం, అట్లా ఇటువంటిది. ఈ గణాలు అక్కడ కూర్చున్నాయట. ఆ గణాలు ఎట్లా ఉన్నాయి, ఎక్కడ కూర్చున్నారు? శిలాతలేషు. వీటి యందు అంటే శిలా తలేషు, శిలా తలములందు. శిల యొక్క తలం అంటే ఉపరిభాగం, పైభాగం. తలం అనే దానికి అర్థం. తలం అంటే అనేక అర్థాల్లో అదొకటి కూడా. శిలాతలములందు, శిలల పైన. అవి ఎట్లాంటివి? శైలేయ నధ్యేషు. శైలేయము చేత నద్ధ కూడుకున్నటువంటిది. శైలేయం అంటే ఏమిటి? శిలాజిత్తు అన్నారు. అంటే అక్కడ వాటి మీద ఉన్నటువంటి శిలల పైన ఉన్నటువంటి వాటికి సంబంధించినటువంటి ఏదో శిల సంబంధమైన దుమ్ము కావచ్చు, లేకుంటే ఇది కూడా దాని పేరు ఏంటి, పురుగు కావచ్చు. మనకు శిలేయం అంటే దాని పేరు మన నాచు లాంటిది ఏదో మొత్తానికి ఇక్కడ అటువంటి స్థలంలో నద్దేశు అడ్డం అంటే కూడుకున్నటువంటి అర్థప్రదం ఉన్నటువంటిది. అటువంటి శిలాతలములందు వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళు ఎట్లా ఉన్నారు అంటే, ఒకటి నమేరు ప్రసవావతంసాహ, నమేరు ప్రసవములు, నమేరు ప్రసవములు అంటే నమేరు ప్రసవములు అంటే నమేరు అనేటువంటి వృక్షము, దానికి సురపన్న పువ్వు చురుసెను అన్నారు. దాని యొక్క ప్రసవములను పూలు. ఆ పూలను వాళ్ళు అలంకరించుకున్నారు, సురపన్న పూలు అన్నారు. వృక్ష విశేషాల పూలు నాకేమి వాటి గురించి అవగాహన మొత్తానికి ఏమైనా ఉంటే కడకవాలి. రుద్రాక్ష చెట్టు అని కూడా ఉంది మహోదయ. రుద్రాక్ష చెట్టు అని కూడా కావచ్చు. సురపన్న పూలను తెలుగులో మనకు అర్థం ఇచ్చారు. అటువంటి అది నమేరు పదం కొత్తగా నేను వినడం అంటే, కానీ సురావతంలోనే మనకు ఎదురు చాలా వేరే అర్థాలు వచ్చినటువంటి వారు ఉన్నాయి. ఆ నమేరు వృక్షములు అంటే ఎర్రగా ఉండేటి పూలు అని మనకు వ్యాఖ్యాకారులు దాంట్లో రాశారు. దీంట్లో రాసినట్టున్నారు, దాంట్లో మీద అది మనోహరమైనటువంటి కావచ్చు. ఇంకా ఆ నమేరు వృక్షాల యొక్క పూల చేత అవతంసములు అంటే అలంకరించుకున్నాడు. చెవిలో పూలు పెట్టుకోవడం కూడా, ఇట్లా పూలు పెట్టుకుని చేసడం కూడా అవతంసం అంటారు. లేదా మామూలుగా అలంకరించుకుని ఎత్తికి చుట్టుకోవడం కానీ, అది కానీ పూలు చుట్టుకొని విధంగా ఉన్నటువంటి వాళ్ళు, లేదా మాలలా వేసుకోవడం చేత అలంకరించుకున్నటువంటి వాడు. అవతంసం అంటే నిజంగా తలకు పైన పెట్టుకోవడమే, చుట్టూ పెట్టుకోవడం అంటే. ఇంకా ఎట్లా ఉన్నారు? భూర్జత్వచ. భూర్జత్వచ అంటే త్వచం అంటే పైన ఉన్న బెరడు, వాటిని అవి ధరించిన వాళ్ళు. చెట్ల యొక్క భూర్జ వృక్షాలు, భూర్గు వృక్షాలు అంటే భూర్గు వృక్షాల యొక్క పైన ఉన్న బెరడులను వాళ్ళు వస్త్రాలాగా కట్టుకున్నారు. మనకు మహర్షులు కూడా కట్టుకునేటువంటి ఏమిటి అంటే, వాళ్ళు ఇక్కడ వస్త్రాలు ఎక్కడ వనాల్లో తప చేసేటువంటి వాళ్ళు వీటిని వస్త్రాలను భూర్గు వృక్షాల నుంచి వచ్చేటువంటి వాటి నుంచే కట్టుకోవడం. అవే దాదాపుగా మనకు తర్వాత జనుముతో చేయబడ్డటువంటి కూడా. తర్వాత ఇప్పుడు మనకు ధావళీలను వాడుతుంటాం. ఇప్పుడు అంతా కూడా దగ్గర ఉందో లేదు ధావళి. అది ఒక రకంగా అది ఆరణ్యకమైనటువంటి ఏదైనా అర్థం. అందుకని దానికి చెట్టు నుంచి వచ్చింది కనుక దానికి మడి మైల లాంటిది కూడా ఏమీ ఉండదు, ఏ దోషాలు ఉండవు అనమాట. అన్నింటికి కూడా వదిలిపోతుంది. అటువంటి మహర్షులు వాడేటువంటి కింద లెక్క కూడా అనుకోవచ్చు. భూర్జ త్వచములు కట్టుకున్నటువంటి వాళ్ళు
భుర్జత్వచః స్పర్శవతీ అంటే చక్కగా అన్నారు అది మృదువైన అని చెప్పి మృదువైనటువంటి స్పర్శ అయినటువంటి వాటిని అంటే మెత్తగా ఉన్నాను విధానం ధరిస్తారు. ఇట్లా సార్ స్పర్శవతి భూర్జత్వచ స్పర్శవతి భూర్జత్వచ అంతే. ఆ ద్వితీయ దశములను అంటే స్పర్శవతి ద్వితీయ బహువచన రెండు కూడా అది అవి స్పర్శవతి అంటే సున్నితంగా మెత్తగా ఉన్నటువంటి అంటే బెరడు అన్నట్టు కరుకుగా ఉండి పోయేటువంటిది కాదు. సున్నితంగా మెత్తగా ఉన్నటువంటి ఒక భూర్జత్వచాలని దధానాహ ధరిస్తున్నవారు. వస్త్రాలు కూడా ఏమున్నాయి ఇటువంటి వాటి మనశ్శిల విచ్ఛురిత వాళ్ళు ఇంకా కూడా మనశ్శిలలు అంటే పురోధామైన ఉన్నటువంటి మణులు. ఆ మణుల చేత మనశ్శిలలు అని చెప్పుకుంటాము. ఎర్రనైనటువంటి వాటి రకరకాలైనటువంటి ఇంద్రియ మణులు లాంటివన్నీ మణులు అన్నటువంటి వాడి చేత విచ్ఛురితం అంటే ఆ వాటి చేత విచ్ఛురితం అంటే ధరించడం మనోహరం అని అర్థం చెప్పవచ్చు. వాటి చేత పోయబడిన రంజిత అంటే వాటి చేత అలంకరించబడినట్టు లేదా పోయబడినటువంటి కూడుకున్నటువంటి ఉన్నటువంటి వారై అంటే వాటికి సంబంధించినటువంటి శిల వాటి యొక్క సంబంధమైన దాంట్లో కూడుకున్న వాళ్ళు కిరణాలతో కూడుకున్న వాళ్ళు ఎందుకంటే వాటి ఉన్న వాళ్ళే ఆ శిలాతలంలోను వాళ్ళు చదువు ఉన్నారు విశ్రాంతి తీసుకుంటున్నారు. మనశ్శిలాలు అనేటువంటి మణులతో లాంటి వాటి మీద వాటికి రంజకమైనటువంటి వాడే చురితం అంటే రంజకమైన అర్థం మనోహరమైనటువంటి కిరణాలు లేకుంటే మన చేత వాటి కిరణాల చేత కూడుకున్నాం అంటే వాటి మీద ఉన్నటువంటి వాటి మీద వాళ్ళు నిషేధు అంటే సేవిస్తూ ఉన్నారు అని. అంటే ఇప్పుడు దీంట్లో కూడా ఎందుకు చెప్తున్నారు మరి ఇది ఇదంతా ఆయన హిమవంతుడి గురించి ఆలోచనలో కూడా వస్తున్నాయంటే అంటే ఆయన సేవకులు ఎట్లా ఉన్నారు అని. ఆయన ఏ విధంగా ఉంటున్నాడు అంటే నిన్న చెప్పుకున్నట్టుగా మనం తన కుమార్తెను ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆయనకు సంబంధించినటువంటి రూపము కానీ ఆయన వస్త్రాలు కానీ అలంకరణ కానీ అవన్నీతో పాటు ఆయనకున్న సేవకులు ఎట్లాంటి వాళ్ళు బ్రహ్మాండంగా అనేటువంటి వాళ్ళు కాదు. ఏదో మొత్తానికి ఏ ప్రాంతం లేక ఎక్కడో చెట్ల కింద గుట్ట కింద వాటి కింద కూర్చొని ఉండేటువంటి వాళ్ళు అని. ఎందుకంటే ఇవన్నీ ఆయనకు ఆలోచించగలి మరి అమ్మాయిని ఇవ్వాలా వద్దా అనేటువంటి ఈ విధంగా ఉన్నటువంటి శిలాతలం నందు మాత్రమే వాళ్ళు చుట్టూ కూర్చొని ఉంటున్నారు ఆయన సేవ చేయడానికి కొరకు. దీంట్లో కొన్ని కొత్త పదాలతో ఒకసారి నమ్మేరు మనశ్శిలలు అనేటువంటివి చాలా విచిత్రంగా ఉంది సార్ పదం. మనశ్శిల అనేది విచిత్రంగా ఉన్నది. మనశ్శిలలు అనే పదం ఎదురుకు వచ్చింది. అనేటువంటిది అంటే వాటి ఎర్రనైనటువంటి శిలలు అనేటువంటి నమేరు పదం కూడా ఒక కొత్త పదం కూడా వాటి మీద నమేరు కూడా అంటే మేరు పర్వతం కాకుండా మేరు పర్వతం కాకుండా ఇక్కడ వృక్ష విశేషం. అదే మేరు పర్వతం మీద పెరుగనిది బహుశా అంటే హిమాలయాలలో పెరిగేదానికి రెండే కదా పర్వతాలు కిందవి. కణానమేరు ప్రసవావతంసాః భూర్జత్వచ స్పర్శవతీర్దధానా మనశ్శిలా విచ్ఛురితాన్ నిషేధుః శైలేయ నద్ధేషు నద్దముడు కూడుకున్నా అని అర్థం. ఇలా తలేషు ఈ శైలేయము అంటే నాచు కదా సార్. శైలేయం అంటే శిల సంబంధమైన శైలేయము దాని మీద ఉన్నటువంటి శైవలం కదా. శైవలం అంటే నాచు కరెక్ట్. అది శైవలం శైలేయం అంటే శిలా సంబంధమైన అదే వాటితో కూడుకున్నది శిలల పైన ఏదైతే ఉంటుందో కూడుకున్నటువంటి
ఈ శిలాజిత్తు అని ఇందులో ఇచ్చారు కానీ శిలాజిత్తు ఒక అది రకమైన immunity ఔషధం పెంచడానికి ఒక ఆయుర్వేదం. శిలాజిత్తు ఆయుర్వేదంలో ఒక ఔషధం శిలాజిత్తు. అదే ఇమ్యూనిటీ పెంచేటువంటి ఒక పదార్థం నేపథ్యంలో అమ్ముతారు ఎక్కువ. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు కూడా అమ్ముతాయి శిలాజిత్తు అనేటువంటి. శిలాజిత్తు దీంట్లో చెప్పండి, ఇవి సందులు చెప్పండి. స్పర్శవతే దధానాః స్పర్శవతీః దధానాః స్పర్శవతే దధానాః విసర్గ సంధి. నిషేధుశైలేయ నిషేధు ప్లస్ శైలేయ నిషేధుశైలేయ ఇది విసర్గ సంధి. ఈ గణన మేర ఇవన్నీ విసర్గ మనః ఇది కూడా విసర్గ సంధి అవుతుంది. మనః స్థిర మనస్థిర విసర్గ సంధి. అది కూడా దానికి చిత్తం ప్రసవ అవతంస ప్రసవావతంస ప్రసవ ప్లస్ అవతంసాః ప్రసవావతంసాః. అక్కడ సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. ఇక్కడ ఇవ్వలేదు. దధానాః ఈ చురితం విచ్చురితమైంది. అది ఈ ఉపసర్గ చురితం వచ్చి విచ్ఛిన్నం అంటాం కదా, చిన్నం విచ్ఛిన్నం. ఈ ఉపసర్గ విచ్ఛిన్నం అనేది మామూలుగా చిన్నం. చెత్తం రావడం విచ్ఛిన్నం అని విచ్ఛిన్త. ఈ విచ్చురిత అనే దానికి అంటే చూర్ణంగా చేయబడి పూయబడినదేనా? చురిక చురితం అంటే హరించబడ్డ మనోహరం అని అర్థం. చురితం చురితం అంటే దొంగలించబడ్డ చేయబడిన అర్థంగా వస్తుంది. మనుషులలో పరిచారం అని అంతే. అంటే మనుషుల చేత పూయబడిన వారు అని శిలల చేత పూయబడినట్టు. అదే వాటి చేత అంటే ఆభరణాలు నిండా వేసుకున్నారని, మెడకు ఒకటి కాకుండా శిలల చేత పూయబడడం అంటే వాటికి సంబంధించినటువంటిది గంధం లాగా అట్లా పూత అన్నమాట. మైపు పూతలు. చెప్పండి కడకమారు, ఏదైనా ఉందా? నమస్కారాలు అయ్యా. నమస్కారం. ఇందులో నాకు ఇది అర్థమే కాలేదు. ముందు నాకు నేను దీన్ని చెప్పగలిగేది ఎందుకంటే ఇది చాలా క్లిష్టంగా బ్రేక్ అవుతుంది మాట. కొంచెం క్లిష్టంగా ఉన్నటువంటిది. క్లిష్టత ఎక్కడ వచ్చిందంటే అసలు ఇది ఇక్కడ చెప్పిన అర్థాలు కావేమో అని నా ఉద్దేశం. గణాహ అంటే ప్రమథులు, నిషేధు అనేది కూర్చున్నారు, అంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ ఆ నమేలు ప్రసవావతంస అనేది భూర్జత్వజ అర్థమవుతూనే ఉంది. కానీ స్పర్శవతీర్దదాన అదే స్పర్శవతీ భూర్జత్వజ దధాన అంత పల్సనైనటువంటి ఆకు బెరళ్ళు, చెట్టు బెరళ్ళు. ఇంత క్రితం మనం చెప్పుకున్నాం చెట్టు బెరళ్ళ గురించి. ఆ చెట్టు బెరళ్ళు బూర్జ వృక్షాల యొక్క చెట్టు బెరళ్ళను ధరిస్తారు అని చెప్పుకున్నాం. కానీ ఈ మనస్సిల విచ్ఛురత అనేది కానీ
తర్వాత శిలాజిత్తు పూసుకోవడం కానీ ఇవి వీటికి ఏమి సంకేతం తెలియజేస్తున్నాయో మనకు అది మీద కూర్చు వాటి కిరణాలతో పూయబడిన అంత ఇంకేలేదు. ఆ శిలల మీద కూర్చో శిలలు ప్రకాశవంతమైనటువంటివి. మనశిలలు అనేటువంటిది మనకు మణి అంతరార్థం అయితే తెలియలేదయ్యా. అంతే. అంటే అక్కడ ఉన్నాయి మణిశిలలు అనేటువంటిది ఒక పర్వతంకు సంబంధించినటువంటి విశేషం. వాళ్ళు రాళ్ల మీద కూర్చున్నారు అనేటువంటిది ప్రధానమైనటువంటిది. రాళ్ల మీద కూర్చొని వాళ్ళకి కిరణాలే ఉన్నాయి. అంటే ఏమిటంటే వాళ్ళు కూర్చోవడానికి ప్రత్యేకంగా ఏమి స్థలాలు కానీ లేకపోతే బిల్డింగ్లు కానీ లేకపోతే పెద్ద అంటే ఈయన శివుడికి సంబంధించినటువంటివి ఏమీ లేనటువంటి ఆయనే చెట్టు కింద వాటి కింద కూర్చున్నాడు అని నిన్నటి శ్లోకం చెప్పుకున్నాం. వీళ్ళు కూడా ఆ విధంగా చుట్టూ కూర్చొని ఉన్నారు అంతే. వీళ్ళు ఏమైనా ఆయనకు సేవ చేయడానికి సేవకులకు కూడా ఏ విధమైనటువంటి ఏమీ లేదు. అంటే తను ఇవ్వదలుచుకున్నటువంటి అమ్మాయిని నారద మహర్షి శివుడికి ఇవ్వు అన్నప్పుడు ఆయన ఒక ఆలోచన ఎట్లా ఉన్నాయి అన్నప్పుడు శివుడి యొక్క తత్వం ఏమిటి అనే దాన్ని ఎట్లా ఉన్నాడు శివుడు అని అంటే ఆయన చెప్పలేకపోయినాడు. ఒకవేళ రెండు రకాలుగా కూడా అంటే ఆ శివునికి చెప్తే శివుడు బహుశా తనను అంగీకరిస్తాడో లేదో అని ఒక మాట, లేదా శివునికి కూడా చెప్పానా వద్దా అనేటువంటి విచారంలో కూడా ఉన్నటువంటి వాడై తను అభ్యర్థించాలా వద్దా అనేటువంటి భయం చేత ఎట్లా ఉన్నాడు శివుడు అనే దాని మీద ఇక్కడ శివుడికి సంబంధించే శ్లోకాల్లో 2-3 శ్లోకాల్లో ఉన్నటువంటి దాంట్లో అక్కడ శివుని గురించినటువంటిది అంటే శివునికి ఏ విధమైనటువంటి లేదు, కేవలం ఏదో వాటిని పట్టుకొని ఉన్నటువంటి వస్త్రాలు కట్టుకొని మన శ్లోకాన్ని కృతివాసులైనటువంటి సకృతివాసాహ తపసే యథాత్మ నిన్నటిది వినకపోవడం వల్ల కూడా నేను దీన్ని అనుసరించలేకపోతున్నా అనిపిస్తున్నది నాకు. అంటే అదే శివుని యొక్క ఎట్లా ఉందంటే శివుడు కేవలం చర్వధారి అయినటువంటి వాడు, తపస్సు కొరకు ఉన్నటువంటి నియతాత్ముడు. అంటే ఏ విధమైనటువంటి ఆసక్తి లేనివాడు, నియతాత్ముడైనటువంటి వాడు. అంటే అమ్మాయిని ఇద్దామని అంటే ఆయనకి ఉత్సాహం ఉండాలి కదా. ఆయన నియతాత్ముడు, సన్యాసి అయినటువంటి వాడు. కానీ వస్త్రాలు ఏమంటే కృతివాసుడైన వాడు. దాన్ని ఎక్కడ ఉన్నాడు అంటే దేవదారు వృక్షాలు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో హిమాద్రి యొక్క ప్రస్థం పైన ఉన్నాడు. అంటే హిమాద్రి యొక్క ఉన్నటువంటి సానువుల మీద కూర్చొని ఉన్నాడు అన్నాడు. హిమాద్రి సానువుల మీద కూర్చోడు. ఎట్లా ఉన్నాయంటే చుట్టూ గంగా జలాలు, చెట్లు, దేవదారు వృక్షాలు, అక్కడే ఉన్నటువంటి మృగనాభులు, వాడి ఏ విధమైనటువంటి అంటే ఒక మహావిష్ణువు అన్నప్పుడు ఆయనకు పెద్ద బ్రహ్మాండమైనటువంటి వైకుంఠం, 7 ద్వారాలు, పెద్ద సముద్రంలో శాయి లక్ష్మీదేవి సేవిస్తున్నట్టు అన్నట్టు. ఈయన ఎట్లా ఉన్నాడు అంటే కేవలం సన్యాసి, కృతివాసుడు, చర్మధారి అయినటువంటి వాడు, అడవుల్లో తిరుగుతున్నాడు. పోనీ ఈయనకున్న సేవకులు ఎట్లా ఉన్నారు అంటే ఈ శ్లోకం పెట్టుకున్నటువంటి వారి ఉన్నటువంటి వాళ్ళు అని చుట్టూ ఆయనేమో కృతివాసుడు అయితే వీటేమో భూర్జత్వచులు. అట్లా భూర్జత్వచులైనటువంటి వాళ్ళు. ఆ భూర్జత్వచులు కూడా కరడగా మొత్తం స్పర్శవతి అంటే మెత్తగా ఉన్నటువంటి వస్త్రాన్ని అంటే మహర్షులు కూడా భూర్జత్వచులు అనేటువంటి విధంగా అంటే దాదాపుగా అదే దాన్ని అనుసరిస్తారు గణాలు వాళ్ళంతా కూడా. అట్లానే రాళ్లపైన వాటి మీద చల్లని రాళ్ల మీద మనశిలా విచ్చురితం అంటే చల్లనైనటువంటి రాళ్ళు అవి మడుల మీద ఉన్నటువంటి వాటి మీద సేద తీరుస్తున్నారు. అక్కడ కూర్చొని నిషేధం అంటే కూర్చొని సేద తీర్చుకుంటున్నారు. ఎప్పుడైనా సేవ చేయాలంటూ వెళ్ళి ఆయనకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళంతా కూడా ఆ శిలాతలాల పైన అని అర్థంలో ఉంది. మీరు అన్నట్టు కొంచెం కొత్త పదాలతో కొంచెం అర్థం విధంగా మహోదయ చెప్పండి. ప్రసవ అంటే సంతానము లేక పుట్టినది అర్థం వస్తుందా? నుంచి పుట్టినటువంటివి అంటే ఇక్కడ పువ్వులు అని అర్థం. పూలు కాకుండా ప్రసవం నేను రుద్రాక్ష అనుకుంటున్నా. రుద్రాక్ష పువ్వు కాకుండా రుద్రాక్ష ధరించినారు, అది కూడా ఆ చుట్టూ నుంచి వచ్చేది కదా రుద్రాక్ష కూడా. నమేరు అంటే రుద్రాక్ష ఉందా లేదా తెలియదు. సురపన్న వృక్షాలనే వీళ్ళు వ్యాఖ్యాకారులు రాశారు. కావచ్చు కాకపోవచ్చు. ఒకవేళ ఉంటే రుద్రాక్ష తలకు పెట్టుకున్నారండి. అవతంశ అంటే తల లేక జుట్టు అని అర్థం ఉంది. ఇప్పుడు ఈ ఆడవాళ్ళు
ధరించేటువంటి పూర్వంలో చెవులలో ఇప్పుడు దేవుళ్ళకి వెళ్తే మనం మొన్నటి వరకు చెవులలో పూలు పెట్టుకునేవాళ్ళు. దేవుని పూలు తీసి చెవులలో పెట్టుకోవడం. చెవి పూలు అనేటువంటిది ఒక ఏదో అవమానకరంగా చెవులలో పూలు పెట్టుకోవడం తీసుకోవడం లేదు అందరు ఈ 20-30 సంవత్సరాలు 15-20 సంవత్సరాల క్రితం కూడా దేవుని అంటే చెవులలో పూలు పెట్టుకోవడం ఒక అలంకార విధానం. అయితే ఆ అలంకారాలు పూర్వంలో స్త్రీలు ఎక్కువగా పూలను వాటి కూడా దాన్ని అవతంసములు అంటారు. అట్లానే తల పైన పెట్టుకున్నా కానీ తల మీద ధరించినా కానీ మగవాళ్ళు కూడా పెట్టుకునేవాళ్ళు. మధ్యయుగంలో ఈ పూలు పెట్టుకునేటువంటి ఆచారము స్త్రీల కంటే ఎక్కువ పురుషులే ధరించే వాళ్ళు అనేది ఉన్నది మధ్యయుగం వరకు. చుట్టూ చుట్టుకోవడం ఇవన్నీ కూడా ఉన్నటువంటివి. అవతంసం అంటే అట్లా పూలను పెట్టుకోవడం అని అర్థం అనమాట. అంటే ఈ మట్టెలు ధరించడం కూడా పురుషులకు ఉంది. మట్టెలు, చెవి పోగులు ఇప్పుడు ఫ్యాషన్ అయింది. అంటే ఇప్పటికీ కూడా బ్రాహ్మణులు ఒక నియమనిష్టాగరిస్తున్నటువంటి బ్రాహ్మణులు అంటే ఆచార్యవారు అన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు కూడా ధరించడం అనేటువంటిది ఉంది విధానం. చెవులకు పెట్టుకోవడం, బ్రహ్మచారులు పెట్టుకోవాలని ఉంది అన్నీ కూడా. సరే అవన్నీ ఇప్పుడు మనమే తీసేసుకున్నాం అన్నీ కూడా. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా బొట్లు పెట్టుకోవడం కూడా తీసేసారు. కనీసం కుంకుమ పెట్టుకోవడం ప్రతి వాళ్ళు మట్టలు పెట్టుకుంటారన్న అందరూ. మట్టలు మాత్రం పెట్టుకోండి. వేరు గనవడ కిందకి చూస్తారు. గాజులు తీసేసారు, బొట్టులు పెట్టి తీసుకోవడం. అయితే చమత్కారం విషయం ఏమిటంటే వితంతువులు పెట్టుకోకూడదు శాస్త్రం ఉంది, కానీ వితంతువులు పెట్టుకుంటున్నారు. సరే వాళ్ళ ఇష్టం, పాపం వాళ్ళని మనం అలంకార ప్రియులైనటువంటి వాళ్ళకి స్త్రీలు కదా పెట్టుకుంటున్నారని సంతోషపడితే వీళ్ళు అసలు పెట్టుకోవాల్సిన వాళ్ళు పెట్టుకోవడం లేదు. అంటే వ్యతిరేకం అయిపోయింది. ఎవరైతే పెట్టుకోకూడదు వాళ్ళు పెట్టుకుంటున్నారు, ఎవరైతే పెట్టుకోవాల్సిన వాళ్ళు పెట్టుకోవడం లేదు. భర్తగా యోగక్షేమాన్ని ధరించేటప్పుడు ఖచ్చితంగా ధరించాలి. ఇవన్నీ కూడా ముత్తైదుకు లక్షణాల్లో కూడా గాజులు, గుమ, పూలు ఇవన్నీ కూడా ఐదులు ధరించేటువంటి వాళ్ళు కూడా చేసేటువంటి అవి తీసేసారు. ఇప్పుడు ఏమన్నా అంటే మనకే వ్యతిరేకం. ఎవరైనా పొరపాటున అడిగితే ఇక చూడండి గురుగారు చూసారు లేదా అంటారు. అంటే నేను భూతత్వం పెట్టుకొని ఉందా అని ఇట్లా చూడాల్సి వస్తుంది. బొట్టు అనేది కనబడకూడదు. లేకుంటే సార్ ఆదిశంకరాచార్యులు ఈ బొట్టును పెట్టుకోవడం అనేది స్టార్ట్ చేసిండు. అంతకుముందు మొదటి నుండి లేదు సార్. ఈ బొట్టు కుంకుమ తోటి బొట్టు పెట్టుకోవడం అనేది స్త్రీలు ధరించడం అనే విధానం ఉంది. తిలకం ధరించడం అది పోయేటప్పుడు కానీ అది అది ఉన్నది. కానీ ప్రత్యేకంగా హిందువుల ఎప్పుడైతే మతాలు బుద్ధిజం, జైనిజం ఇవన్నీ ఎక్కువైనాయో అప్పుడు ఒక గుర్తింపు కొరకు ఆయన చేశాడు అని అంటారు హిందువులు. మా మామవారు ఉండే వాళ్ళు 5 మంది, వాళ్ళందరికీ కొప్పులు ఉండేవి. కొప్పులు అందరికి కమ్మలు ఉండేవి, చెవి కమ్మలు. కొప్పులు ఉండేవి. మీకు మనకు అవి ఉందా లేదా అని మనకు ఏమిటంటే ఎక్కడైనా ఆంజనేయుని విగ్రహం ఇట్లా సైడ్కు నమస్కారం చేసిన విగ్రహం మీరు చూస్తే హనుమంతుడి బ్రాహ్మణ స్వరూపకం కనుక వెనకంజ మొత్తం ఇక్కడ నుంచి వెనకండి ముడివేసి ఉంటుంది. అది మీరు చూస్తారు పెద్దగా ఎండ అంటే విగ్రహాల్లో కూడా హనుమంతుడి విగ్రహానికి కనబడుతుంటుంది. జడ అంటే ఒక సిగవేసి ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఇక మిగిలిన వాళ్ళందరం సరే శివునికి జటాజుటం ఉంది. అదే మిగిలినటువంటి వాళ్ళ కిరీటాలు ఉంటాయి కానీ కిందకు మనం వెనకంచి వెంటనే ఉంటాయి అన్నట్టుగా మనం చూపిస్తుంటాయి కదా దేవతలు. మనుషులకు ఉంటాయి వాళ్ళందరికీ అందరికీ ఉన్నటువంటి వాళ్ళు. సింధు నాగరికత నుండి ఉన్నాయి ఇవన్నీ కొప్పులు. ఇక్కడ మణిశిల అనే చోట మనశిల అన్నాడు. 2 పదాలు ఒకటేనా? ఎట్లా? మనశబ్దం నుంచి ప్లస్ శిల వచ్చే మనశిల అనేటువంటిది 2 కలిపితేనే దానికి కానీ అర్థంలో మరి మణిశిలలు అని రాశాడుగా. అదే మనిషి నుంచి మణి వచ్చింది బహుశా. మణిశిల అనేటువంటి అర్థం. మనహ నుంచి మణి వస్తుందా?
మనశిల అనే దానికి మణిశిలలు అనే అర్థం కూడా ఉంది. మణిశిలలకే అది ఏంటంటే రెండు పదాలు ఏం నాకు ఇందులో అర్థం కానటువంటి విషయాలు ఇవే. మనశిల అనేటువంటి దానికి పేరు, మణిశిల అనేటువంటి వాడికి ఉంది. మీకు పోషణ చెప్తాను దానికి సంబంధించినటువంటి మనశిలలు అనే రామరెడ్డి గారు అన్నట్టు సురపన్న పూలు అంటే రుద్రాక్షలు అని ఇవ్వబడింది. నమేరు అనే దానికి సురపన్న పూలు అని, రుద్రాక్షలు అని అర్థం. మేరు పర్వతం మీద పెరుగాయి, కేవలం దాని మీదనే పెరుగుతాయి, హిమాలయాల్లో పెరుగుతాయి అని. అదే దాని ఉత్పత్తికి బహుశా అంత సులభంగా ఉండదేమో, అర్థం కాలేదు నాకు ఎందుకు దాని గురించి. అంతే ఉంటది సార్, అట్లా ఆధారమే కనబడుతుంది మరి. అది కొన్ని ఉంటాయి పదాలు అట్లా. ఇప్పుడు కుచా ఉన్నది, కుచా లికుచా, లికుచా అన్నది, అది అట్లా అట్లా ఉంటాయి కొన్ని. అదే మనశిల అనేది మనశిల, మనశిల, మనః శిలతి దదాతి, మనస్సును ఆహ్లాదపరిచేది అని అర్థంలో. అది ఇప్పుడు వస్తున్నారు, అది అక్కడి నుంచి వెళ్ళాలి మనం. విత్పత్తి అది అన్నమాట. మనః శిలతి ఆదదాతి, ఆదదాతి ఇది గంధే, ఎందుకంటే దాని యొక్క గంధం చేత, అంటే దాని వాసన, దాని నుంచి వచ్చేటువంటి వాసన చేత అది మనస్సు ఆహ్లాదపరుస్తుంది అనేటువంటిది ధాతు, శిలాధాతు విశేష అని చెప్పారు. అది రక్తవర్ణం చేత ఎర్రగా ఉంటుంది, మనశిలలు ఎర్రగా ఉంటాయి కనుక ఆహ్లాదపరుస్తుంది అనేటువంటిది. తెలుగు నిఘంటువులో ఎర్రమన్నని ఇచ్చేవి. ఎర్రమన్ను, ఎర్రమణులో నుంచి ఎర్రమన్ను అని, ఎర్రమన్ను, ఎర్రమన్ను అని, మన్ను, 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 ఎర్రమట్టి, ఎర్రమట్టి, ఎర్రమట్టి కాదు కదా, శిలనే కదా. శిల అంటే రాయి, రాయి అంటే మణిలో రాయిలు అంటాం కదా. ఎర్రమట్టి అంటే శిలల యొక్క రజము కావచ్చు. రజము అంటే మన శిల, రజం అంటే దాని నుంచి వచ్చేటువంటి అదే ఇక్కడ అదే అర్థంలో ఎర్రమట్టి మన శిల, రజం అనే ఒక మనకు రాదు, దాని చేత దానికి సంబంధించిన అంటుకొని ఉంటాయి రాళ్ళ చేత. చురితం అంటే వి ప్లస్ చురితం. చురితం అంటే రంజకమైనది అని, రంజకమైనటువంటిది అని అర్థం. పూసుకోబడినటువంటి అర్థం, రంజకంగా పూసుకోబడినటువంటిది అని, పూసుకోబడినటువంటి పూసుకోనడం అని అర్థం తీసుకుంటే అప్పుడు అటువంటి వాళ్ళు అని బహుళ సమాసం. ప్రపంచంలో మొట్టమొదటి దేవుడు శివుడే. ప్రథమ గణము, ప్రమథ గణము ఇవన్నీ కలిగిన వాడు శివుడే. ఎక్కడికి పోయినా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాచీన స్థలాల్లో దొరికింది శివలింగమే. ఈవెన్ సింధు నాగరికతలో దొరికింది కూడా పశుపతినాథుడే. దొరికింది నిరాకార స్వరూపమైనటువంటి అయితే ఒకటి ఏమంటారంటే, వేదాల మీద ఉన్న పరిశోధన చేసేటువంటి ప్రొఫెసర్లు ప్రథమైనటువంటి దేవుడు ఏమంటే ఇంద్రుడు అని చెప్తారు. అంటే ఋగ్వేదాలు అవన్నీ ఇంద్రుడినే పొగిడాయి. మనకు కనబడేటువంటి ఇంద్రుడు అత్యధికంగా ఇంద్రుడు. తర్వాత వరుసగా ఒకటి తర్వాత ఒకటి తర్వాత వచ్చి సూర్యుడు అట్లా చేసుకుంటూ మళ్ళీ ఈ విమూర్త స్వరూపం చివరిగా వచ్చినటువంటి స్వరూపాన్ని కనుక్కున్న వాళ్ళు, అంటే చివరి వీటన్నిటి మీద ఒకరు ఉన్నారు అనేటువంటి విధంగా, వాటి మీద పరమాత్మ ఉన్నాడు అనేటువంటి లాస్ట్కు వేదాంతం, అంటే వేదం యొక్క అంతమందు నిర్ణయించబడేటువంటిది. వేదం ఫస్ట్ మొదట వేదంలో చెప్పబడే ఇంద్రాదేవతలు, దాని తర్వాత వాటన్నించి ఈ విష్ణువుకు సంబంధించిన స్థుతులు తక్కువ ఉన్నాయి. విష్ణువు కానీ శివుడికి సంబంధించిన స్థుతులు ఇంద్రుని తర్వాతనే విష్ణువు, అందుకొరకే ఉపేంద్రుడు కదా సార్. అంటే ఇంద్రునికి సంబంధించినటువంటి యొక్క
ప్రశంసాత్మకమైనటువంటి భాగాలన్నీ కూడా అత్యధికంగా వాడి తర్వాత మళ్ళీ వాయువు వస్తాడు. అట్లా అగ్ని తర్వాత అగ్ని వస్తాడండి. అగ్ని, సూర్యుడు, అగ్ని ఇంద్రాగ్నులు అగ్ని అది ఇంద్రాగ్నులు నక్షత్రాధిపత్యం తీసుకున్నారు. నక్షత్రాలకు ఆధిపత్యం తీసుకున్నప్పుడు ఇంద్రాగ్నులు ఉంటారు. తర్వాత వసువులు ఉంటారు. అట్లాగా అత్యధికంగా ప్రశంసించబడినటువంటి దేవతలు వేదంలో ఏమున్నాయి అంటే వేద సూక్తాలు, విష్ణు సూక్తాలు, శివ సూక్తాలు చాలా తక్కువ ఉన్నాయి అంటారు. 10% మాత్రం లేదు, మిగతా అన్ని కూడా ఎక్కువ ఉన్నటువంటివని. అంటే చివరికి మనకు సూక్తాలకు వచ్చే సూక్తములు అంటే దాదాపుగా ఆరణ్యకాలు, తర్వాత ఈ ఉపనిషత్తులు వీటికి వచ్చేసరికి ఏమైపోయిందంటే చివరికి వీటన్నింటి మీద ఆధిపత్యం ఉందని బ్రహ్మతత్వం అని చివరికి వచ్చేసి ఇంద్రుడు వర్షాది దేవత. ఈ వీళ్ళకు మొదట ఆశ్చర్యంగా అద్భుతంగా కనిపించింది వాళ్ళకి కావాల్సింది వర్షమే. అందుకొరకే వర్షం కావాలని ఇవన్నీ చేసేవారు కాబట్టి ఇంద్రుడికే మొట్టమొదట ఆధిపత్యం ఇచ్చారు. యజ్ఞాలు వాడే వల్ల దాని తర్వాత మెల్లగా అగ్ని, వాయువు ఇవన్నీ కలుస్తున్నాయి అనేటువంటి విషయాలు తెలుసుకొని అట్లా డెవలప్ అయింది. కొరియాలో కొత్తగా అనుకున్నది సార్, ఒక కొత్త థియరీ వస్తున్నది ప్రపంచవ్యాప్తంగా శివుని గురించి. ఇట్లా ఈ శివలింగము, ఈ పానవాడి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇది ఆహారానికి సంబంధించి ఇది వాళ్ళు పూజించే వాళ్ళు అందులో వేసుకొని మీద ఇట్లా బోర్లించి దాన్ని తిప్పేవారట ధాన్యాన్ని. ఇది బహుశా కావచ్చు, ఎందుకంటే ప్రాణాన్ని నిలబెట్టేది కాబట్టి అది వచ్చింది అనేటువంటిది ఒక అంటే అత్యంత ప్రాచీన కాలపు దొరికినాయి ఇక్కడ కొరియాలో. చాలా ప్రాచీనమైనటువంటి విదేశాలలో అన్ని చాలా చోట్ల కనబడ్డట్టు పెద్ద పెద్ద దేవాలయాలు అవన్నీ కూడా వాళ్ళు అక్కడ వెళ్ళలేక అవన్నీ కూడా శిథిలమైపోయి మళ్ళీ ఆ దేవాలయాలు కూడా అద్భుతంగా పెద్ద పెద్ద దేవాలయాలు, చాలా బ్రహ్మాండంగా ఉన్నటువంటి దేవాలయాలు ఈ వీటిలో మనకు కనబడుతుంటాయి. దీంట్లో కూడా పోస్టులు నేను ఈ ల్యాప్టాప్లో ఒక్కొక్కసారి పైన వచ్చేటువంటి దాన్ని తీస్తే దాంట్లో ఫోటోలు తీసుకురావచ్చు, చూపించడం ఎన్ని దేవాలయాలు, ఆ దేవాలయాలలోంచి పెద్ద పెద్ద వృక్షాలు పెరిగిపోయినాయి మీదికి వేధనలు. అది ఆ దేవాలయాలు శిథిలమైనటువంటి దేవాలయాలు. దాంట్లో అంటే మనకు మన దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి అనేటువంటిది, ఎక్కడెక్కడ ఉన్నటువంటిది ప్రాంతాలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటిది. చివరికి వాళ్ళు క్రిస్టియన్ మతాల తర్వాత వచ్చినటువంటివి కానీ దేవాలయ యొక్క విధానాలు మనకు ఎక్కడి నుంచో ఉన్నటువంటివి. అంటే ఈ విమర్శలో అసలు దేవాలయాలు లేవు, ప్రాచీన లేవు, ఈ మధ్యగానే వచ్చే దేవాలయం అనేటువంటి వాళ్ళు చెప్తున్నా కానీ మనకు కనబడుతుంది తవ్వకాలు, వాటలు వీటలు అక్కడక్కడ కూడా. దేవాలయ విధానం, దేవాలయం అనేటువంటి మీరు ఇంతకుముందు మనం కుంకుమ దాని గురించి చెప్పినట్టుగా దేవాలయం అనేటువంటి ఆలోచన విధానం ఇప్పటి విధానం లేదు, ఇప్పటి కట్టే విధానం లేదు, ఏదో రకంగా నిర్మాణాలు ఉంటాయి. దేవాలయం ఉందా లేదా అనేటువంటి విషయంలో అసలు దేవాలయాలే లేవు అని అనేటువంటి ఏమైతుందంటే మొత్తానికి ఆ నిర్మాణాన్ని వాళ్ళ చైత్యాల నుండి కాపీ కొట్టారు. చైతన్య కాపీ కొట్టారు మీరు ఎట్లా మధ్యలో వచ్చినాయి, ఆ బౌద్ధం మధ్యలో వచ్చింది. అది హిందుత్వం నుంచి బౌద్ధం వచ్చింది, బౌద్ధం నుంచి హిందుత్వం రాలేదు. ఇప్పుడు అంత థియరీ మారిపోతుంది సార్. హిందుత్వం అనేదానికి ఒక రూపం అనేది లేదు, అనేక ఆచారాలు, సంప్రదాయాలు ఇవన్నీ చేత ఉండేది. ఎప్పుడైతే బౌద్ధం బాగా ప్రబలిందో ఇదంతా ఏకమైంది అనేది. బౌద్ధం వచ్చిన తర్వాత ఒక స్పష్టమైనటువంటి రూపాన్ని సంతరించుకున్నది అనేది. అంతకుముందు లేదని కాదు, ఉన్నది, కానీ దేని దానికే ఆచారాలు, సంప్రదాయాలు దేని దానికే. అప్పుడు ఉన్నటువంటి రాజుల వల్ల ఒక్కొక్కటి అభివృద్ధి అవుతుంది. దాని తర్వాత మళ్ళీ మార్పులు మళ్ళీ వెనక్కి రావడం అట్లాంటి. ఇప్పుడు రాజకీయ పార్టీలు మళ్ళీ పోయి మళ్ళీ అదే పార్టీ వచ్చి సరేనండి.
ఇవాళ వ్యాకరణం చెప్తాం కదా, కానీ వ్యాకరణం ముందు ఓడలేదు మనకు. ఇది అయినాకనే మనం వ్యాకరణం వెళ్ళాల్సి వస్తుంది. వీలైనప్పుడే ప్రయత్నం చేద్దాం, వ్యాకరణం చేసి తొందరగా. సరే, అందరికీ కూడా శివరాత్రి. స్వస్తి ప్రజాభి పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. శివరాత్రి. శాంతి శాంతి. ధన్యవాదాలు నమస్కారం. ధన్యవాదాలు గురు మహోదయ. ధన్యవాదాలు. కాకుండా వారు ధన్యవాదాలు, నమస్కారం. ఏం చేస్తున్నానండి?